హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ బీప్ పకోడీలండి. కావాల్సిన పదార్థాలు: బీప్ పిండి 1 కప్పు, కొత్తిమీర, పుటాని 1 అరకప్పు, జీలకర్ర, అల్లం పేస్టు 1 కప్పు. కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్ తీసుకుని, మిక్సీ బౌల్ తీసుకుని దాంట్లో శనగపప్పు పొడి చేసుకోవాలి. బాండీలో ఆయిల్ పోసుకుని ఇదిగోనండి, 1/2 కేజీ పిండి అనమాట. 4 స్పూన్లు పుటాని పప్పుని మిక్సీ చేసుకున్నాం గ్రైండర్. స్పూన్ అల్లం పేస్ట్, జీలకర్ర చూడమే జీలకర్ర వేసుకుని సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. ఉల్లిపాయ ముక్కలు 3 ఉల్లిపాయలు కోసుకున్నాను సన్నగా. 6 పచ్చిమిర్చి సన్నగా దొరుకోవాలి. స్పూన్ గరం మసాలా, స్పూన్ జీలకర్ర పొడి వేసాను. రెండు స్పూన్లు సాల్ట్, రుచి సరిపడా సాల్ట్ వేసి 2 స్పూన్లు ఆయిల్. ఇలా ముందు కలుపుకుని మాక పిండి వాటర్ పోసుకోవాలి. మొత్తం కలిసినాక వాటర్ పోయాలండి. 3 స్పూన్లు నూనె కూడా వేసుకుంటేనే క్రిస్పీగా అవుతాయి పకోడీ. వీటిని గుల్ల పకోడీ కూడా అంటారు. గట్టిగా కలుపుకోవాలి పిండి. ½ కేజీ పిండితో చేస్తున్నాను కొలతలు. 4 స్పూన్లు పుటాని పప్పు కూడా వేసుకుంటే గుల్లగా రుచిగా ఉంటాయి అన్నమాట, అమోఘంగా. నేను చేసినట్టు తయారు చేయండి, మీరు కూడా మీరే అంటారు అంత టేస్టీగా కుదురుతుంది అని. కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక కప్పు వేసాను కొత్తిమీర, కరివేపాకు. ఆయిల్ వేడెక్కిందండి, వేసుకుందాం. ఇంతే, మొత్తం బాగా కలుపుకోవాలి పిండి. గట్టిగా ఇలా కలుపుకొని అది ఇలా కొంచెం ఇలా ఒత్తి గుల్ల పకోడీగా వేయాలండి. ఉల్లిపాయ విడిలిపోకుండా ఇలా వేసుకోవాలన్నమాట ఒత్తి. వీటినే గుల్ల పకోడీ అని పిలుస్తారు. తింటే ఎన్నైనా తినాలనిపించింది, అంత టేస్టీగా కుదురుతుంది. ఇలాగే సిమ్లో కాల్చుకుంటే బాగా ఎగుతాయి.
నేను చేసినట్టు మీరు కూడా చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చినాయో మీకు కూడా. ఇది గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. ఇలాగే అన్నీ వేసుకుందాం పకోడీ. ఇలాగే వేసుకోవాలన్నీ మనం. అమోఘంగా ఉంటాయండి పకోడీ అయితే. అంత బాగా కుదిరినాయి మాకు. అన్నీ ఇలాగే వేసుకొని వేపుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా కుదిరినాయో మీరు కూడా చేసుకుని కామెంట్ పెట్టండి. ఎంతో కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి పకోడీ. ఈ గుల్ల పకోడీ అంటారు. ఈ పిండి పుట్టానిది అంత అమోఘంగా వేసుకుని నేను కరెక్ట్ కొలతలు తీసుకుంటే బాగా వస్తాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి పకోడీ. మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నాయి కామెంట్ రూపంలో జరపండి. ఉంటానండి.